ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ అనేది ఎలా కంట్రోల్ చేస్తారు? ఓకే, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నాకు ఉన్నది, ఏదో అబ్సినిటీ ఉండకూడదా లేకపోతే అదే ఏదో దేర్ ఆర్ సమ్ థింగ్స్ ఐ అండర్స్టాండ్. కానీ ఆ డిగ్రీ ఇప్పుడు ఆర్టికల్ 19(1)లో యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఇన్ ఎనీ మేనర్. అది ఇమేజెసా, ఫొటోసా, టెక్స్టా, అదా వాట్ ఎవర్. ఐ ఆల్సో అండర్స్టాండ్ ఏదో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అది చెప్పండి నాకు ఒకసారి. నేను ఎప్పుడో 1 year బ్యాక్ ట్వీట్ పెట్టానో లేదో నాకు తెలియదు, అది 1 year బ్యాక్ అని చెప్తున్నారు, నా దాంట్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు. దీన్ని బట్టి ఈ రోజు నిద్రలేసి మనోభావాలు దెబ్బతిన్నాయా అనేది మీ మెయిన్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ మనోభావాలు ఎప్పుడు దెబ్బతిన్నాయి. దాంట్లో ఇంకొక చిన్న ఇదేంటంటే ఒక్క నిమిషం అనుకున్నాం, హైపోథెటికల్లీ ఆ ట్వీట్ చూశారు ఉంది అని అనుకున్నాం. ఆ టైంలో ఇంక్లూడింగ్ ద మీడియా, ఇంక్లూడింగ్ ద కన్సర్న్ పీపుల్ 1 year వరకు అది అభ్యంతరకరమైన ట్వీట్ అని ఎవరు చెప్పలేదు. యాక్ట్ లేదు అక్కడ. దట్స్ వాట్ యాక్ట్ ఇస్ సైలెంట్ నౌ. అది కాదు, ఎవరూ చెప్పలేదు. 1 year తర్వాత వీళ్ళు ఎక్సారు. ఇక్కడ అక్కడే సార్ మెయిన్ టెక్నికాలిటీ పాయింట్స్ ఏంటంటే డిఫెన్స్లో వచ్చేది మీకు 1 year నుంచి జరగని యాక్ట్ ఏదైతే ఉంటుందో, అందుకే మీకు ఎప్పుడైనా మీరు చూసారో లేదో లా అండ్ ఆర్డర్లో 144 సెక్షన్ అంటారు. రీజన్ ఏంటి అంటే ప్రొహిబిట్ టు డూ ఎనీ సర్టన్ అఫెన్సెస్. అంటే ముందు పీస్ అండ్ ట్రింక్వాలిటీని చేయడం కోసమే దే విల్ స్టాప్ ఏ పీపుల్ నాట్ ఒక గ్రూప్ గ్యాదర్ చేస్తారు. అంటే దేనికోసము ఒక యాక్ట్ ని చేయకుండా, సో నెక్స్ట్ అనేది ఒక యాక్ట్, ఒక క్రిమినల్ అఫెన్స్, ఒక మాబ్ వచ్చి డిస్టర్బెన్స్ చేయకుండా ముందే ప్రొహిబిట్ చేయడం. సో ఇక్కడ ఏమైంది, మీకు యాక్ట్ అంతా అయిపోయింది మీ దాంట్లో, 1 year అయిపోయింది, దెర్ ఈస్ నో యాక్ట్, దెర్ ఈస్ నో అఫెన్స్, నథింగ్ కేమ్ అవుట్. సో దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ నథింగ్ అన్ అఫెన్సివ్, ఇట్ ఈస్ ఆల్రెడీ సైలెంట్, ఇట్స్ అ డెడ్ యాక్చువల్లీ. సో యువర్ ఇంటెన్షన్ ఒకవేళ సపోజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు అలాంటి పోస్టులు కానీ అలాంటి క్యారికేచర్లు కానీ జనరల్ ఎవరైనా ఎందుకు పెడతారు, మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఇంకో ఎనీ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మీరు అన్నారు కార్టూన్స్లో కానీ ఇంకోటి కానీ, ఒక వ్యక్తిని అలాంటి క్యారికేచర్స్ కానీ మీన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పెట్టడం దేనికోసం అంటే ఒకటి వ్యూస్ రావడమో లేకపోతే అటెన్షన్ తీసుకురావడమో, అదర్వైజ్ లేదంటే లైక్స్ డిస్లైక్స్ లేకపోతే షేరింగ్, ఇంతకు మించి నథింగ్ ఎల్స్ దెన్ అది ఉండదు. కాకపోతే ఇండియన్ సొసైటీలో ఇప్పుడు దాకా దిస్ ఈస్ ఎ పార్లమెంటరీ వార్, దిస్ ఈస్ అన్పార్లమెంటరీ వార్ ఎవరు డిఫైన్ చేయాలి. ఎవరికి వాళ్ళు అనుకుంటే అది పార్లమెంటరీ, ఎవరికి వాళ్ళు అనుకుంటే అది అన్పార్లమెంటరీ. మీరు నన్ను మంచిగా పిలిచినా ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ వర్డ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీల్ ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. How come it is decided this is a crime or this is offense? There is no definition. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో ఓకే we understand lot of people feel social media is going too much. మరి విపరీతంగా రెచ్చిపోతున్నారు, చెలరేగిపోతున్నారు, అడ్డమైన అన్నీ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి, నన్ను ఇప్పుడు మొన్న కేస్ బ్రేక్ అయిన తర్వాత నా మీద హండ్రెడ్స్ ఆఫ్ మీమ్స్ వచ్చుంటాయి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ మీమ్స్లో నన్ను గేలి చేయడం, వ్యంగ్యం చేయడం, ఇది అది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను సపోజ్ నా మీద చేసినట్టు నేను వాళ్ళ మీద పెట్టడం స్టార్ట్ చేసాను అనుకోండి, ఇది ఒక్కటి చెప్తున్నాను మేము. ఇప్పుడు 100,000 మంది సోషల్ మీడియాలో చేసేదే అది. ట్రూ, సోషల్ మీడియా ఉన్నదే దానికోసం, అది అట్లీస్ట్ అలా యూజ్ చేస్తుంది దానికోసం ఎక్స్ప్రెషన్ చేయడానికి. ఇప్పుడు ఒరిజినల్గా సోషల్ మీడియా ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ థాట్ అది ఒక ట్రెమెండస్ గెట్ టుగెదర్ ఆఫ్ షేరింగ్ ఐడియాస్ అనుకున్నది. అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో వస్తున్నది. దట్ ఈస్ ట్రూ. It is making people polarized completely. That is not opposite. That is also be sharing. Suppose ఇప్పుడు నాకు మీన్ ఉంది, నాకు ఒక క్రియేటివ్ ఉంది, ఇది వరకు మనము పేపర్ వాళ్ళకి పంపించాలి, మీకు తెలిసే ఉంటుంది. లాంగ్ బ్యాక్ సమ్ ఇమేజెస్ కానీ లేకపోతే మన స్ట్రక్చర్స్ కానీ లేకపోతే మన టాలెంట్ కానీ ఈ పేపర్స్ వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి నచ్చితే వేసేవాళ్ళు, అదర్వైజ్ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసుకుంటున్నారు. ఇట్స్ షేరింగ్ ఈచ్ అదర్. ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్. ట్రూ, దట్ ఈస్ ట్రూ. ఓన్లీ ఇంపార్టెంట్ మీడియా హౌసెస్ కంట్రోల్ చేసే న్యూస్ అది ఇప్పుడు ప్రజల చేతిలో. దట్ ఈస్ వాట్ సోషల్ మీడియా డిడ్. yes exactly. అప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ మీడియా పర్సన్ ఇలా అన్నాడు అనుకోండి, ఇది కరెక్ట్ అది రాంగ్ అన్నాడు, అన్ని వేల వాయిసెస్ అది వేరే వేరే సైడ్స్ తీసుకుంటే దెన్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్ or whatever is a perceived truth is in everybody's hands. That's true. That is a height of freedom of expression. Correct. Adi at the same time అది టూ మచ్ అయిపోతుందంటే, టూ మచ్ అంటే ఏంటి ఒకటి, అది ఆ టూ మచ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అదొకటి. దాని తర్వాత దానికి మనం ఒక డిస్ట్రిక్షన్స్ పెట్టాలంటే దాని మొలాన మీరు వాయిసెస్ కట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందని మనం చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. సెపరేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉండేదే
different kind of a people, religious, region, culture, caste, creed, everything, color, whatever it may be. ఇన్ని డిఫరెన్షియేట్స్లో యూనియన్ అయినదే మన ఇండియన్ కంట్రీ. సో ఇప్పుడు ఒక సైడ్ అంటే ఒక లాంగ్వేజ్లో అఫెన్స్ అయినది ఇంకో లాంగ్వేజ్ అఫెన్స్ కాదు. సో ఒక చోట ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఎందుకు ఒకటి చెప్పానంటే జోన్స్ వైజ్గానే ఒకటే వర్డ్ ఒక ఏరియాలో ఇట్స్ నాట్ అన్ అఫెన్సివ్, బట్ ఒక ఏరియాలో ఇట్ ఈస్ అఫెన్సివ్. ఇప్పుడు సేమ్ ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేకపోతే భారతీయ న్యాయ సంహిత కావచ్చు, బిఎన్ఎస్ కావచ్చు, అదే వాడిని ఒక ఏరియాలో కేసు అయింది, ఇంకొక ఏరియాలో కేసు కాదు. దెన్ హౌ కమ్ ఇట్ ఇస్, దెన్ హౌ ఇట్ ఈస్ అప్లై టు ఈక్వల్ ఎవ్రీబడి. So that means... So, in application, I think for the time being, it is relevant to the topic. I want to concentrate on the basic point of the social media. సో ఇలాగ మీరు ప్రతి దాన్ని ఇన్ని దృష్టిల్లో చూసి చేస్తున్నప్పుడు అది అప్పుడు ఏది టూ మచ్ అనేది క్లియర్ కట్ ఫ్రేమింగ్ ఆఫ్ లాస్ రాకపోతే అది ఎలా అవుతుంది ఒకటి. ఓకే, లాస్ ఎలా వస్తాయి కూడా ఇంకోటి. ఓకే, లాస్ బేసికల్గా తీసుకొచ్చేది ఎలా అంటే డిపెండ్స్ అపాన్ సోషల్ నేచర్. ఒక సోషల్ నేచర్ని బేస్ చేసుకుని ఒక లా అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దిశ, జనరల్గా దిశ యాక్ట్ అని అంటారు. ఈ దిశ యాక్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సొసైటీలో ఒక యాక్ట్ జరిగింది కాబట్టి దాని మీద ఇంజనీరింగ్ చేసి ఒక ఎనాక్ట్మెంట్ అనేది తీసుకొచ్చారు, రైట్? అలానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి యాక్ట్స్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ హ్యాస్ టు డిఫైన్ ఫస్ట్ విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్ని డిఫైన్ చేయకుండా, డెఫినేషన్ ఇవ్వకుండా, లిస్ట్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా మీరు ఇది అఫెన్సివ్ కాదు అనేది డిఫైన్ చేయడం కష్టం. సో దేర్ఫోర్ ఇప్పుడు పెట్టే ఏ కేసెస్ అయినా సోషల్ మీడియాలో మ్యాక్సిమం అవి కోర్టులో నిలబడవు. రీజన్ ఏంటి అంటే లీగల్ ఇంజరీ అనేది మోర్ ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ ఎ టాటాయిస్ యాక్ట్. ఇది క్రైమ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ క్రైమ్ అంటే బాడీకి జరిగే క్రైమ్ ఒకటి ఉంటుంది అఫెన్సివ్, ఇంకొకటి లీగల్ ఇంజరీ అంటాం. అంటే తెలియకుండా ఫీలింగ్లో మీరు మెంటల్గా స్ట్రెస్ అయ్యి ఫీల్ అయ్యి అగోని అయ్యి మీరు పెయిన్స్ తీసుకోవడం, దీన్ని ఇంకోటి టాటాయిస్ యాక్ట్స్ అంటాం. ఇప్పుడు సోషల్ మీడియా అంతా టాటాయిస్ టైప్. ఎందుకు టాటాయిస్ టైప్ అంటే ఒకటే ఇమేజ్ని ఒక పర్సన్కి నచ్చుతుంది, ఇంకో పర్సన్కి నచ్చదు, ఇంకో పర్సన్కి అది అసలు వేస్ట్ అనుకోవచ్చు, ఇంకో పర్సన్ ఇంకోలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చేసుకున్నప్పుడు దీన్ని అఫెన్స్ అని ఎలా అంటాం, ఇది క్రైమ్ అని ఎలా అంటాం, ఇది తప్పు అని ఎలా అంటాం, ఇది కరెక్ట్ అని ఎలా అంటాం, ఇది డెఫినేషన్ లేదు. నేను ఫీల్ అయితే నేను ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు ట్విట్టర్ అనేది వాలంటరీగా నన్ను ఫాలో అవుతున్నారు. ఇక్కడ మీకు ఇంకోటి క్లారిఫై చేయాలి. ట్విట్టర్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ అనుకోండి, సపోజ్ దట్స్ యువర్ పర్సనల్ వాల్, దట్స్ యువర్ పర్సనల్ రూమ్. మీ పర్సనల్ రూమ్లో మిమ్మల్ని ఎవరైతే ఫాలోవర్ అవుతున్నారో వాళ్ళ కోసం మీరు ట్వీట్ పెడతారు, నాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అతనికి నచ్చకపోతే అన్ఫాలో చేసుకోగలుగుతారు. దాంట్లో ఉన్న ఆప్షన్ అదొకటే. అన్ఫాలో చేసుకోకుండా అతను అఫెండ్ అయ్యాడు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అతనికి? అతను ఫస్ట్ స్టెప్ ఉన్నది అతనికి మీడియేషన్. ఫస్ట్ అతను మీడియేట్ చేసుకోవాలి. ఒక వ్యక్తిని నేను ఫాలో అవుతున్నా, ఒక ట్విట్టర్ అకౌంట్నో ఒక ఫేస్బుక్నో ఫాలో అవుతున్నా, నాకు నచ్చని పోస్టో నచ్చిన వీడియోనో పెట్టినప్పుడు ఫస్ట్ నన్ను నేను మీడియేట్ చేసుకోవాలి. ఏంటి, ఇతన్ని నేను ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వకూడదా? అఫెన్స్ కంటే ముందు ఇది జరగాలి. అన్ఫాలో చేసేసుకున్నాం అనుకోండి, సపోజ్ అన్ఫాలో చేసేసుకున్న తర్వాత దెర్ ఈస్ నో అఫెన్స్. అన్ఫాలో చేసుకోకుండా ఫస్ట్ అఫెన్సివ్ అని అనుకున్నప్పుడు నీ లీగల్ ఇంజరీ ఏమైందని చెప్పాలి. క్రైమ్ ఒకవేళ అఫెన్స్ అయిందనుకోండి, కంప్లైంట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు యూ అనేది చెప్పాలి. సపోజ్ ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు అనుకోండి, సపోజ్ ఈ మనోభావాలు దెబ్బతినడానికి రీజనింగ్స్ ఉండాలి. వాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని ఇలా చూపించారు, ఓకే, పవన్ కళ్యాణ్ ఏదో అదేంటి ఒళ్ళు అదేమిటదని ఎత్తుకున్నట్టు చూపించారు, డ్యామేజెస్ జరిగి ఉండాలి. మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు డ్యామేజెస్ కంపల్సరీ. ఏం డ్యామేజ్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు డొమెస్టిక్ లైఫ్ తీసుకుందాం. డొమెస్టిక్ లైఫ్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఫాదరు ఏబిసిడి అనే 3 పిల్లలకి ఏ అనే వ్యక్తికి మంచిగా చూసుకున్నాడు, బి అనే వ్యక్తికి కొంచెం తక్కువ చూశాడు, సి అనే వ్యక్తికి కొంచెం ఇదిగా చూశాడు. అప్పుడు మంచిగా చూసుకున్న వ్యక్తి సి అనే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ చేసే యాక్ట్ నచ్చక అతని మనోభావాలు దెబ్బతిన్నాయి, లాస్ అయి ఉంటారు చూసారా, అంటే రిసీవింగ్. ఆ లాస్ ఏదైతే కంపోజిషన్ ఉంటుందో దట్స్ కాల్డ్ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు, నాకు లాస్ ఇది జరిగింది. మనోభావాలు దెబ్బతిన్నట్టు ఊరికే కాదు కదా, సంథింగ్ ఇస్ లాస్. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సమ్ కాంపోనెంట్ ఆఫ్ అమౌంట్ ఉండాలి అక్కడ. కౌంటం లేకుండా, స్కేలింగ్ లేకుండా హౌ కమ్? ఎగ్జాంపుల్ లెట్ us సే ఇప్పుడు ఎవరెవరైతే మీమ్స్ పెడుతున్నారో, ఎవరెవరైతే ఏమేమి పెడుతున్నారో వాళ్ళకి అసలు ఫస్ట్ అది క్రైమ్ అని తెలుసు. అదే అంటున్నా, ఇప్పుడు ఇది అఫెన్సివ్ అని అతను ఎలా డిఫైన్ చేశాడు? ఇప్పుడు అతను చూడగానే ఇన్ స్పైట్ ఆఫ్ వి ఆల్వేస్ హియర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎ డిఫెన్స్. True.
నాకు ఇది లా తప్పని తెలియదండి అంటే తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది, అది కరెక్ట్. అవును. కానీ అప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా మన బిఎన్ఎస్ వచ్చినప్పుడు కూడా దే డిడ్ ఏ క్యాంపెయిన్. ఏమేమి మార్చారు, ఎందుకంటే పీపుల్ షుడ్ నో ట్రూ ఏం మారినాయి అని. ఎవ్రీ గవర్నమెంట్ 4 E's వాడాలి. ఒకటి ఫస్ట్ ఇంజనీరింగ్, ఎనాక్ట్మెంట్, ఎడ్యుకేషన్. ఫస్ట్ పీపుల్కి ఎడ్యుకేట్ చేయాలి, దెన్ ఎన్ఫోర్స్మెంట్. ఒక లాని ఎన్ఫోర్స్ చేయాలంటే ఇంజనీరింగ్ అంటే దాన్ని చేసే విధానానికి కావాల్సినవన్నీ ప్రొక్యూర్ చేయడం. థింక్ త్రూ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ వెరీ ప్రాపర్. ప్రాపర్, దట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్. సెకండ్ ఈ ఈజ్ ఎనాక్ట్మెంట్, లాని తయారు చేయడం. వన్స్ లా తయారైపోయిన తర్వాత ఎడ్యుకేషన్, ఎడ్యుకేట్ చేయాలి. కరెక్ట్. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్, దాన్ని నువ్వు అప్లై చేయగలిగినప్పుడు, దాన్ని అతిక్రమించినప్పుడు సోషల్ మీడియాలో వేసేవి ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్తే అవి ఏంటి అనేది కూడా డిస్క్లోజ్ చేయాలి. అసలు ఇప్పుడు ఏం పెట్టాలి మీకు ఇంకోటి చెప్తాను. సోషల్ మీడియాలో జరిగే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో దెర్ ఈస్ అ టర్మ్స్ అండ్ కండిషన్స్, దేర్ పాలసీస్. ఈ పాలసీస్ గ్లోబల్ వైజ్ వీళ్ళకి అప్లికబుల్. ఇండియాకి కొన్ని పాలసీస్ డిఫైన్ చేసుకుంటారు, సింగపూర్కి కొన్ని, అన్ని దాంట్లో ఉంటాయి. ఆ పాలసీస్కి మించి మీరు పెట్టినా అది తీసుకోదు, ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది. అలానే యూట్యూబ్ అయితే స్ట్రైక్ పడుతుంది. అది తీసుకునింది అంటే ఇట్ ఈస్ అండర్ ద పాలసీ యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్కి బేసెస్ చేసుకుని అది ఉంది. ఒకవేళ అది లేదనుకోండి ఇమీడియట్లీ డిలీట్ అయిపోతుంది, వీడియో కానీ ట్విట్టర్ కానీ ఏదో ఒకటి కానీ. అంటే అది యాక్సెప్ట్ చేసిందంటే అప్పుడు మీరు చేసింది రైట్ కదా. అప్పుడు మీ మీద కేసు పెట్టాలంటే ఫస్ట్ ఎవరి మీద కేసు పెట్టాలి? ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? ట్విట్టర్ని కేసు పెట్టాలి. సంబడీ పోస్టెడ్ సమ్ అఫెన్సివ్ టెక్స్ట్, then that being the case, that Twitter or Facebook or YouTube also be in conspiracy. All of them are at least for because they are a platform. Correct. If a platform e lekapothe, suppose oka 10-15 years back there is no YouTube and Facebook or Twitter 20 years back. So ఇప్పుడు దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఇస్తాను. నాకు గన్ ఉంది, ఇప్పుడు గన్ను తయారు చేసిన కూడా లైబుల్ కల్పబుల్ అవడా అనుకున్నప్పుడు ఎన్ని సోషల్ మీడియా కేసెస్ ఏవి చూసుకున్నా ఎందుకు కోర్టులో స్టాండ్ అవ్వవు అంటే 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మెన్స్రియా అండ్ యాక్టర్స్రియా ఇస్ మోర్ ఇంపార్టెంట్. మెన్స్రియా యాక్టర్స్రియా లేకుండా గిల్ట్ ఫీల్ అవ్వకుండా నో కోర్ట్ కెన్ పనిష్ ఎనీబడీ. ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్లు చాలా మంది అఫెండ్ అవుతారు, ఆయన ఫాలో అవుతారు, లేకపోతే అన్ఫాలో కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు ఇప్పుడు ఫ్రీడమ్, డెమోక్రసీలో చిన్నప్పుడు స్కూల్లో చదివిందండి, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ది అదర్ పర్సన్స్ నోస్ బిగిన్స్. ట్రూ. ఇప్పుడు అది ఫిజికల్ యాక్ట్ కాకుండా కేవలం అన్నదానికి కూడా మనం మీరు సీరియస్గా తీసుకుంటే ఇంకా మనుషులు మాట్లాడలేరు కదా. బికాజ్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు పొలిటికల్ పార్టీస్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఆడ మొఖం ఈ మొఖం అన్ని మాట్లాడతారు. దట్ ఈస్ వాట్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్. అసలు పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ స్టార్ట్ చేసేది అబ్యూజ్ లాంగ్వేజ్. నిజంగా పొలిటికల్ పార్టీస్ అబ్యూజెస్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు మనది తప్పు అనుకుని సోషల్ మీడియా తప్పు అనుకుంటే ఆల్ పొలిటీషియన్స్ షుడ్ బి ఇన్ టు ద జైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను మన కేసు. ఆ కేసులో ఏం ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్తున్నా, నా స్టాండ్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. ఆ టైటిల్ ఏం పెడతారో, ఏం పిక్కుంటారో పిక్కునే అని పెట్టేది అనుకోండి. అప్పుడు కెన్ ద కేస్ బి ఫైల్డ్ ఆన్ దట్ గై అంటే ఏం పీక్కారో పీక్కోండి అని ఫలానా అథారిటీని అన్నాడు అంటే అప్పుడు దాని ఎలా అవుతుంది? వాడు నిన్ను ఏమన్నాడో తెలుసా, ఇలా బూతు తెచ్చాడని మీకు చెప్తే నేను యాజ్ ఇంటర్మీడియటరీ అది అనకుండా అప్పుడు థంబ్నెయిల్ చేసినోడు దాని రెస్పాన్సిబిలిటీయా, ఛానల్ రెస్పాన్సిబిలిటీయా? అందుకే మీరు 24/7 వందల వీడియోలు ఇస్తూ ఉంటే హౌ ద హెల్ ఆర్ యూ గోయింగ్ టు? దట్ ఈస్ ద రీజన్ మెన్స్ట్రీ యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు థంబ్నెయిల్ అలా పెట్టారు కానీ ఇంటెన్సిటీ అక్కడ లోపల అది లేదు కదా. సో కాబట్టి ఇట్స్ నాట్ క్రైమ్. అదే చెప్తున్నా, ఇంటెన్సిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఉపయోగించి సపోజ్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఉపయోగించి మీరు ఒకవేళ ఎనీథింగ్ విచ్ క్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వర్డ్ వాడకూడదు లేకపోతే అలాంటి అది చేయకూడదు అనేది ఏంటి రిలీజియస్సా లేకపోతే సెక్షువల్లా ఎక్సా వై రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది రాగానే మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ క్యాన్సిల్ చేసేసి అది ఆల్రెడీ ఉంది. నేను అదే అంటున్నా, అది ఆల్రెడీ ట్విట్టర్కి, ఫేస్బుక్కి, యూట్యూబ్కి పాలసీస్లోనే ఉంది, ప్రీ డిఫైన్డ్. మీరు కంటెంట్ పెట్టి సంథింగ్ మీరు రిలీజియస్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ కంటెంట్ పెట్టారనుకోండి కొన్ని ఆ రిలేటెడ్ వర్డ్స్లో, ఆటోమేటిక్గా మీకు అల్గారిథం తీసుకోదు. చాలా మందికి ఈ సోషల్ మీడియా టెక్నాలజీ తెలియక అప్పుడు అల్గోరిథం తీసుకోదా ఎందుకు వస్తున్నాయి మరి అంటే అది యాక్సెప్ట్ చేస్తుందంటే ఇట్స్ యాక్సెప్టబుల్ అని అర్థం. ఈ యూట్యూబ్కి కానీ ఫేస్బుక్కి కానీ ట్విట్టర్కి కానీ ఇంటర్నేషనల్ వైడ్ డిఫైన్ పాలసీస్ విచ్ మీన్స్ యూ కెన్ ఆల్సో క్లెయిమ్ వాళ్ళ పాలసీలు అవ్వచ్చు
ఏది ఎలా చేయొచ్చు ఉంది, అది కూడా టెక్స్ట్ ఉంది. ట్విట్టర్ అకౌంట్, అది ట్విట్టర్ పాలసీ. అది ట్విట్టర్లో కూడా రిలీజియస్ కి సంబంధించింది, చైల్డ్స్ కి సంబంధించిన అఫెన్సివ్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కానీ ఆ రిస్ట్రిక్షన్స్ అనేది ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ గవర్న్డ్ బై జనరల్ లా. No, general law already defined. Based upon the general law, they will define their policies. More correct. Land of the law. Yeah, that is because True. అది హ్యూమన్ ఫ్యాక్టర్. మీరు ఇలాంటి చోట బతకాలంటే ఈ లాస్ ఫాలో అవ్వాలి. True. లేకపోతే యూర్ యాంటీ సోషల్, దెన్ యూ గో అండ్ లివ్ సమ్వేర్ ఎల్స్ ఆర్ డై, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఆల్మోస్ట్ పోలీసులు కూడా ఉంటుంది. ఎక్కువ శాతం పోలీస్ వాళ్ళు చేసేదే బేసికల్గా లో కేటగిరీలో, అంటే లైక్ కానిస్టేబుల్ అండ్ అబోవ్ కానిస్టేబుల్స్ 2 స్టార్ వరకు, ఈవెన్ 3 స్టార్ వరకు కూడా. ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వస్తుందంటే బికాస్ పీరియాడికల్ ట్రైనింగ్స్ లేవు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఐ ఆస్క్ మై లెక్చరర్, మా ఆల్జీబ్రా టీచర్, వాట్ ఈజ్ ఆల్జీబ్రా యూస్ ఫర్ అన్న. షీ డజంట్ నో. నేను ఇంతవరకు నా లైఫ్లో ఆల్జీబ్రా దేనికి ఉపయోగపడుతుందని తెలిసిన ఒక్కడిని కలవలేదు. ఐ డోంట్ నో. I am super sure there is an application. I am not saying no to that. But bulk of the people who study it also don't know. Sir, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫ్లా అది. True, that is true. You need to first educate why you need to be educated in yes, algebra. Exactly. అది చెప్పకుండా లాజికల్ ఎడ్యుకేషన్ లేదు. బండల ఎక్కడో క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్ అన్ని చెప్పేస్తే అలా అదే సేమ్ టు సేమ్. సో సేమ్ థింగ్ ఇది అప్లికేషన్ ఇక్కడ కూడా. అవును, ఎడ్యుకేషన్లో ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా దాంట్లో కూడా why we are fighting now, even we are questioning మన కేసులో. So why this is happen, what is your right, what is my right, what is I need, what is you have to do అనేది we are questioning. So definitions లేకుండా, questions అనేది లేకుండా, raise a voice లేకుండా there is no change of the society. ఇప్పుడు దాకా అంటే మీ కేసు వచ్చేంత వరకు సొసైటీలో ఎవరికీ తెలియదు హైబ్రిడ్ టెక్నాలజీ, హైబ్రిడ్ మోడ్ యూస్ చేసుకోవచ్చు. దెన్ డిజిటల్ పోలీసింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే జస్ట్ ఎలాబరేట్ ఆన్ దట్ నాకు ఒకసారి. హైబ్రిడ్ ఇన్ ద సెన్స్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో దే టోల్డ్ మీ టు కమ్ అండ్ అపియర్ ఇన్ సమ్ ప్లేస్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అట్ సమ్ సర్టన్ టైమ్ అండ్ డేట్. ఎస్, ఫిజికల్గా వెళ్ళేదేమో ఇట్స్ న్యాచురల్. ఫిజికల్ అండ్ వర్చువల్ అటాచ్ అయిన దాన్ని హైబ్రిడ్ అంటాం. ఆర్టిఫిషియల్, ఇట్స్ ఆర్టిఫిషియల్. ఓకే ఓకే. 2 parts combination of in a single item or single thing, that's called a hybrid system. Yeah, it's very simple. అంటే నేను ఫిజికల్ గా ఉన్నాను. Yes, exactly. Video lo, but it's a virtual. Yeah, correct. So that is called, it's a hybrid. My physical presence is there. Yeah, but it's not virtually necessarily with you. Exactly. It's a virtually. So that is called a hybrid system. Some certain cases, some exemptional cases, some exceptional cases or circumstances cases, Supreme Court or some Delhi High Court also ruled that accused ni investigation virtual కూడా చేయొచ్చు. అది డిపెండ్స్ అపాన్ హీనియస్ క్రైమ్స్ లో కుదరదు. See, this is a social crime. Like a murder or yes, అలాంటి కుదరదు. మనమేమంటున్నామంటే దిస్ ఈ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో ఫిజికల్ అపియరెన్స్ ఏం అవసరం ఉంటుంది? See, the evidence is ఎయిర్ క్లౌడ్లో ఉంది. నేను కొత్తగా తయారు చేసే ఎవిడెన్స్ లేవు. నన్ను ఇంట్రాగేషన్ చేసి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ హైబ్రిడ్ సిస్టంలో నేను ఏం కావాలనుకుంటున్నానో మీ ముందర కూర్చొని మాట్లాడేదంతా కూడా వర్చువల్లీ ఐఎమ్ గివింగ్ త్రూ వీడియో. Through video I'm giving. Yeah. So that is called, you can record. That same record, or you can make the statement, you can submit to the court. And you can prepare the charge sheet, immediately you can file. Why you, ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకో ఫ్లా. నోటీస్ ఇవ్వడానికి వచ్చిన పోలీసులు ద సేమ్ డే నీకు కావాల్సిన 1 day కదా ప్రెజెన్స్, అంటే XYZ అనే డేట్ ఇచ్చి ఆ రోజు వచ్చి ప్రెజెన్స్ అవ్వమంటారు. మరి నోటీస్ ఇచ్చిన డేనే మీతో కూర్చొని ఒక 1 hour or 2 hours స్పెండ్ చేసేసి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు చేయాల? సో దట్ మీన్స్ ద పోలీస్ డజంట్ నో what is the investigation. The investigation mean, what is the definition of investigation, they don't know. They know only conventional practice. What is conventional practice means, ఎప్పుడో పురాతన నుంచి వస్తుంది, మేము ఫాలో అవుతున్నాం. అప్పుడు మా సీనియర్లు చేశారు, మేము చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళు చేయాలి. అది ఎందుకు చేయాలి ఎవరికి తెలియదు. ఇప్పుడు దే కేమ్, అంటే నేను asked for more time and also can hybrid be allowed. అయిపోయింది. నేను 10 o'clock పంపిస్తే 10:30కి వచ్చారు పోలీసు. And at that time I was not there. Okay, and then of course దాని తర్వాత కొంచెంసేపటికి వెళ్ళిపోయారు. So far they didn't contact either me nor you, nor to my knowledge they didn't talk to the media also. True, that is true. ఇప్పుడు మీడియాలో అంతా పరారీలో రామ్ గోపాల్ వర్మ, గోడ దూకి పారిపోయిన రామ్ గోపాల్ వర్మ, ఉడికిపోతున్న రామ్ గోపాల్ వర్మ, 4 టీములు గాలిస్తున్నాయి, అండ్ లేకపోతే ఏంటి ఎవరో ఫామ్ హౌస్లో ఒక హీరో దాచేసాడు అన్నీ చెప్పారు.
అలా డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఎవరికి అసలు కోర్ట్ లేకుండా ఒక ఆథరైజ్ పర్సన్ చెప్పకుండా చేయడం, దాని మీద కేసు పెట్టలేమా? డెఫినెట్గా పెట్టచ్చు. నేను అందుకే మీడియాకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జర్నలిస్ట్ ఎథిక్స్ కోడ్స్ అని కొన్ని ఉన్నాయి. మీడియా లాస్ అని ఒకసారి గూగుల్లో ఈవెన్ ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది అని ఒక డైలాగ్ ఉంది సినిమాలో. గూగుల్లో గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, ఈ రెండు టూల్స్ని యూస్ చేసుకొని జస్ట్ గూగుల్లో కొడితే మీడియా లాస్ అని కొడితే మనకు వచ్చేస్తాయి ఏమేమి ఉన్నాయని చెప్పి. జర్నలిస్ట్కి మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చిన వాళ్ళకి, మీడియా హౌసెస్కి కూడా దెర్ ఈజ్ ఎ రూల్స్, దెర్ ఈజ్ ఎ రిస్ట్రిక్షన్స్ అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ మ్యాండేటరీ. సోర్స్ లేకుండా ఒక ఏదైనా న్యూస్ క్రియేట్ చేశారంటే దట్స్ క్రైమ్. సో అది ఇప్పుడు TV5లో శివ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. అది ఎందుకు రిజిస్టర్ అంటే నా ఫస్ట్ సినిమా పేరు అతని పేరు ఒకటే కాబట్టి నాకు రిజిస్టర్. ఇంకా తను అసలు నేను ఏమనుకుంటున్నా అంటే తను స్టోరీ రైటర్గా పెట్టుకోదాం అనుకున్నా. ఓకే, ఎందుకంటే నా మీద క్రియేట్ చేసిన స్టోరీస్ అబ్సల్యూట్లీ ఏమీ లేకుండా తను ఒక్కడే చేసాడు. అంటలా చాలా మంది చేశారు, తనలో ఒకటే. నాకు రిజిస్టర్ అయింది శివ పేరు మూలం, బికాస్ ఆఫ్ అతను ప్రెజెంటేషన్ ఇచ్చాడు. వాట్ ఎవర్ I find it you are constantly trying to tell someone something which is not true at all. Yes. అది and he is trying to ఏమంటారు దాన్ని, అబద్ధాన్ని నిజంలాగా ప్రూవ్ చేయడానికి ట్రై చేసేది బిగ్గర్ క్రైమా, నేను నవ్వించడానికి ట్వీట్ పెట్టింది బిగ్గర్ క్రైమా అనేది నాకు అర్థం కాదు. లాఫ్ అనేది ఇట్స్ ఫనీ ఇస్ నాట్ ఎ క్రైమ్. when you want to say ఇప్పుడు expression of believing గా ప్రూవ్ అబద్ధాలని చెప్పి ప్రూవ్ చేసేది డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈజ్ నాట్ టేకింగ్ ఏ కోట్ ఫ్రమ్ ద పోలీస్, true, ఈజ్ నాట్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ మై పీపుల్, yes, or whatever it is. So I am just planning to put a case on him just to test the thing of what can happen. You can, because I'll tell you one thing. See, for everything, for media also, Article 19(1)(a), the freedom of expressions, media rights is there, but there is a restrictions again. Media also, without source of information. What is mean by the journal? చాలా మంది జర్నలిస్ట్ అంటే ఏమనుకుంటారు, నాకు కార్డు ఉంది, నేను ఏమైనా మైక్ పెట్టచ్చు, ఏమైనా అడగచ్చు. నో, జర్నల్ ఈజ్ అ మీన్ టు collective of information, collective of several sources of informations, make a journal, a together of journal. That journal post in a public, that's called a journalist. ఒక జర్నల్ని తయారు చేసి పోస్ట్ చేసే వ్యక్తినే జర్నలిస్ట్ అంటారు. అంటే నీకు సోర్స్ లేకుండా నువ్వు ఏది క్రియేట్ చేయడానికి లేదు, నీ ఇల్యూషన్స్లో నువ్వు రాశానంటే దట్స్ క్రైమ్. దెన్ ఇఫ్ ఎనీబడి వాస్ offended for that. So if you are a doctor, you're supposed to know what the body is. Exactly. అది లేకుండా నేను చెప్పేస్తాను ఇష్టం వచ్చినట్టు. అది తెలియక చాలా వరకు ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ మీడియాలో ఈ రూల్స్, రెగ్యులేషన్స్, ఎథిక్స్ కోడ్స్ తెలియక, జర్నలిస్ట్ ఎథిక్స్ కోడ్స్ తెలియక, ఎడిటోరియల్స్ కోడ్స్ తెలియక వాళ్ళు ఇవన్నీ రాస్తున్నారు, ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, జరుగుతుంది. ఇది పబ్లిక్కి తెలీదు. ఈవెన్ దెమ్సెల్ఫ్ దే డోంట్ నో. ఎవరికో కొంతమందికి మాత్రమే తెలుసు, ఈవెన్ PhD లేదా జర్నలిస్ట్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే చదువుకుంటారు కాబట్టి. కానీ చదువుకున్న వాళ్ళకి గుర్తుండదు until unless if anybody was enforced. ఇప్పుడు మీరు ఎన్ఫోర్స్ చేయాలనుకుంటున్నారు, డెఫినెట్లీ మీరు ఎన్ఫోర్స్ చేశారనుకోండి, ఇలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, సోర్స్ లేని ఇన్ఫర్మేషన్స్ మీడియాలో ఉంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇది పోలీస్ స్టేషన్లో కాదు కంప్లైంట్ చేయాల్సిందే, పర్సన్ మీద అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. మీడియా హౌసెస్లో ఒకవేళ మీడియా హౌస్ మీద కంప్లైంట్ పెట్టాలి అంటే దీనికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి ఉంది, శాటిలైట్, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. ఒకవేళ ప్రింట్ మీడియా అనుకోండి, దానికి PIB ఒకటి ఉంది, RNIలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడ వీళ్ళకి కంప్లైంట్ చేయాలి, బికాస్ దే ఆర్ ద అథారిటీ. వాట్ యూ ఫీల్ షుడ్ బి డన్ విత్ ద సోషల్ మీడియా మీ ప్రకారం? See, social media is a very good tool. Anybody can express the reasonability, their views. ఎందుకంటే ఇప్పట్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ ద వరల్డ్ ఆల్మోస్ట్ 50 to 60% డిజార్డర్స్ ఉన్నారు, సైకలాజికల్ డిజార్డర్స్. రీజన్ ఎందుకు చెప్తాను నేను మీకు. ఒక మనిషితో ఇంకో మనిషి మాట్లాడే, ఎక్స్ప్రెషన్ చేసేంత సిచ్యువేషన్స్ ఇప్పట్లో లేవు. సో వాడు ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి? పుట్టితే తల్లిదండ్రుల దగ్గర ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు, ఎందుకంటే 15 years ఎడ్యుకేషన్కి అయిపోతుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ వచ్చేసరికి కాలేజ్ డేస్లో అయిపోతుంది. తర్వాత మ్యారేజ్ లైఫ్, ఇంకా మిగతా అక్కడికే 6 years ఓవర్. వేర్ ఐ హ్యావ్ టు గో అండ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, వాట్ ఈజ్ ఐ యామ్. అది ఒకప్పుడు ఉండేది, మనకు ఈరోజు లేదు. సో సోషల్ మీడియా ఇట్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్. అది ఇట్స్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్. When it is an artificial human being, that is a real human being. Yes, exactly. మనం ఆర్టిఫిషియల్ ఉన్నాం, ఇప్పుడు అది రియల్ హ్యూమన్ బీయింగ్. నా ఎక్స్ప్రెషన్ ఒకప్పుడు నేను నా తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర, లేకపోతే నాన్న దగ్గర, అమ్మ దగ్గర, చెల్లి దగ్గర, అన్న దగ్గర, తమ్ముడు దగ్గర ఎక్స్ప్రెస్ చేసేవాడిని. ఈరోజు అది లేదు, రిస్ట్రిక్షన్స్ అయిపోయాయి. సో నేను ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి? ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ నేను బయటకు తీయలేకపోతే వాట్ ఐల్ బికమ్? ఐఎమ్ సైకలాజికల్ డిజార్డర్. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద క్రౌడ్ వచ్చారు అనుకో,
క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ప్రొటెస్ట్ చేశారు ఎగెయిన్స్ట్గా గవర్నమెంట్కి ఎస్టాబ్లిష్మెంట్కి ఎగెయిన్స్ట్గా చేశారు. లేకపోతే వాళ్ళకి ఆవేశం ఏదో పెరిగి రాళ్ళు వేశారు. సో మనకి డెమోక్రసీలో ప్రొటెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొటెస్ట్ టర్నింగ్ వైలెంట్. yes, correct. దట్ ఈస్ ద Violence is, yes, exactly. Violence is offense. అప్పుడు నథింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మీరు వైలెన్స్ అని చూసి చెప్పారు కదా, రెస్గెస్టై అని అంటారు. ఈ వైలెన్స్కి కారణాలు వెతకాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైలెన్స్ చేయడానికి సమ్ యాక్ట్ వచ్చింది అనుకోండి, అదే ఏదో సంథింగ్ ఒక లా తీసుకురావడమో ఇంకో బిల్లో ఇంకోటి తీసుకొచ్చి దానివల్ల వీళ్ళు అఫెన్స్ అయ్యి చేశారనుకోండి. సపోజ్ వాస్తవం చెప్పాలంటే మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ లా ఎలా ఉందంటే బేసెస్ ఆఫ్ యాక్ట్ని బేస్ చేసుకొని మనం క్రైమ్ కట్టాలి. అది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎలా ఉంటుందంటే మీకు ఆన్ ద ఎయిర్ మాత్రమే క్రైమ్స్ నడుస్తున్నాయి. రెస్గెస్టా ఎందుకు తీసుకురావాలి అంటే సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని నేను అఫెండ్ చేశాను అనుకోండి, నేను మిమ్మల్ని ఎందుకు అఫెండ్ చేస్తాను యూజువల్గా? నాకు ఏం అవసరం ఉంది అంటే సంథింగ్ ఈస్ హ్యాపెన్. వాట్ ఈస్ దాట్? దట్ నేచర్ని తీయాలి ఫస్ట్. అది లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు ఒక క్యారికేచర్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, దాని బేసిక్ జెనసిస్. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పారనుకుంటాను, పవన్ కళ్యాణ్ మీరు ఏదో అన్నారు అని చెప్పేసి, దానికి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆయన సంథింగ్ ఏదో అన్నారు, దాన్ని విన్నా నేను అన్నా. దట్స్ అ బేసిక్ యాక్చువల్గా. మీరు దాన్ని పాయింట్అవుట్ చేయకుండా, దాన్ని ఇది చేయకుండా మీది అఫెన్స్ అనడానికి లేదు. ఎందుకంటే ఒక యాక్ట్కి రియాక్ట్ అయ్యారు మీరు. రియాక్ట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్, యాక్ట్ ఈస్ అఫెన్స్. సో తను రింగులు రాని అంటే నేను రంగులు రాయాను. వితౌట్ దెర్ ఈస్ యాక్ట్, దెర్ ఈస్ నో రియాక్ట్. ఇప్పుడు నేను చూసినప్పుడు నాకేమనిపించింది, ఎవరైతే ఆ మీమ్ చేస్తారో, నాకు మీమ్స్ చేయడం రాదు, అది ఏమనిపించిందంటే ఆల్వేస్ ద మీడియా కాన్స్టెంట్లీ, మీడియాలో కానీ ఎక్కడ కానీ అక్కడ కానీ మీడియాలో జరిగేది రోజు అంటారు. ఎందుకంటే ఎడిటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర టెక్నికల్. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అనేది మోస్ట్ కామన్ థింగ్. దాన్ని రిప్రజెంట్ చేశాడు మీమ్ లో అసలు యాక్చువల్గా, which is in the public domain. It's not an offense then. It is not an offense then. So okay, now coming back to ఇందాక నేను అడిగిన క్వశ్చన్, నా ఉద్దేశంలో సోషల్ మీడియాని రిస్ట్రిక్ట్ చేయటం అనేది, ఓకే, ఎస్, సమ్ పీపుల్ విల్ గెట్ అఫెండెడ్, సమ్ పీపుల్ విల్ గెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దెర్ విల్ బీ మోర్ డ్యామేజ్ డన్ ఇఫ్ యూ ట్రై టు రిస్ట్రిక్ట్ సోషల్ మీడియా అనేది నా ఒపీనియన్. కరెక్ట్. ఎందుకు అంటే బికాస్ వన్ ఈస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్. సినిమా అంటే థియేటర్లో రిలీజ్ అవుతుంది, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, సెన్సార్ ఒకటి వేస్తారు. కంటిన్యూస్గా మీరు న్యూస్ ఛానల్స్ మీరు లైవ్ ఇచ్చేస్తా ఉంటే ఎలా సెన్సార్ చేస్తారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అప్పుడు అందుకని మీకు లైవ్లో కూడా వీళ్ళందరూ బూతులు తిట్టేస్తూ ఉంటారు. అవును, వీళ్ళని అన్ని ఆ బూతులు తిట్టేసి వచ్చేస్తాయి, ఎందుకంటే అది లైవ్ కాబట్టి అది కంట్రోల్ చేయలేదు. నా సొసైటీలో ఏదో పెద్దగా $1 million క్వశ్చన్స్. ఇప్పుడు మీ టాపిక్ వచ్చిన తర్వాత దీన్ని డిబేట్ చేయాలి అని చెప్పేసి అని గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తున్నాయి. నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని మీద ఇంత పెద్ద డిబేట్ వచ్చిన తర్వాత పబ్లిక్ కూడా ఇప్పుడు దాని మీద డిబేట్ చేస్తున్నారు. అసలు రిస్ట్రిక్షన్స్ ఏంటి, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏంటి? నాకు ఇవాళ ఒకరు పంపారు, ఎన్టీ రామారావు ఫుల్ అట్లన్నీ పేసి ఈనాడులో కార్టూన్స్ ఒక తీసుకొని ఎన్టీ రామారావు, నాట్ ఏ నార్మల్ మ్యాన్. Anyway, but I think I've got the thing, and thank you very much. Okay, welcome, sir. I hope this will be a very educative thing for many people. It made me educated. Thanks.